సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎలా అనిపిస్తోంది? ఇంత తొందరపడి కొత్తగా ఏర్పడినటువంటి 10-15 రోజులుగా అన్నటువంటి ఒక ప్రభుత్వం మీద నాకు ఎంత కోపం ఉన్నా, ఎంత కొసిన్నా, ఎంత కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చకున్నా, ఒక పొలిటికల్ లీడర్గా ఏమాత్రం రాజకీయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అయినా ఇప్పుడే వాళ్ళని విమర్శించడం అనేది సరైనది కాదనేది నా ఉద్దేశం. అసలు విమర్శించడం ఎందుకు? బాగా చేస్తున్నప్పుడు పొగడొచ్చు కదా, వాళ్ళు బాగా చేస్తున్నారు కదా. గివ్ దెమ్ సమ్ టైం. వాళ్ళు బాగా చేస్తారని చెప్పలేదు, నేను బాగా చేస్తలేరని చెప్పలేదు. అలా కాదు, ప్రజా దర్బార్ కావచ్చు, లేకపోతే అన్ని సమస్యల మీద రివ్యూ చేయటం కావచ్చు, ప్రతి ఇష్యూని తీసుకోవటం కావచ్చు, అన్ని వాళ్ళు చూస్తుంటే ఈ 1 వీక్ 10 days లో కూడా బాగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని అందరూ అంటారు. గత ప్రభుత్వంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఒక గీతను ఎటు తుడపకుండా దాని పక్కన ఇంకో పెద్ద గీత గిడిస్తే చిన్నగా అయినట్టు కేసీఆర్ గారి పాలన ముందు వీళ్ళ పాలన ప్రజలు కొంచెం మంచి కనబడేలాగా వాళ్ళు పిఆర్ మెయింటైన్ చేస్తున్నారన్నా, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారన్నా, లేదా నిజంగానే పనిచేస్తున్నారన్నా అని చెప్పాలంటే వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలనేది నా ఉద్దేశం. గ్యారంటీల విషయానికి వద్దాం. ప్రభుత్వం పాలన సీఎం అని పక్కన పెట్టేసి 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసేశారు. ఇంకో 4 గ్యారంటీలు రాబోయే 100 రోజుల లోపలే అమలు చేస్తామంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చేయనియండి. చేసిన తర్వాత బడ్జెట్ మీద పడే భారం ప్రభుత్వం నిజంగా దాన్ని భరించగలుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంది? వాళ్ళు ఇస్తామన్నటువంటి శ్వేతపత్రాలు ఏంది? నిజంగా యాజ్ ఇట్ ఈస్గా అందరు మహిళలకి 2500 ఇస్తారా? మళ్ళీ మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఇయ్యం, కారు ఉన్న వాళ్ళకి ఇయ్యం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇయ్యం, బంగ్లా ఉన్న వాళ్ళకి ఇయ్యం, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటారా? మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తే దినపత్రికలలో రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లు ఫుల్ పేజీలు వస్తాయి. మొత్తం అడ్వర్టైజ్మెంట్ తర్వాత కింద కనబడకుండా చుక్క పెడతాడు, స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి అని చెప్తారు. ఆ షరతులు ఏందనేది షోరూమ్కి పోయి మీరు అగ్రిమెంట్ సంతకం పెడితే అప్పుడు ఆ షరతులు ఏందనేవి కనబడతాయి. అందుకనే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఎందుకు ఒకరి గురించి మనం నెగిటివ్ మాట్లాడాలి? ప్రజలు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, కొంతకాలం పరిపాలించనియండి, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు. అది నా విఘ్నతకి, నా సంస్కారానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను ఇంత తొందరగా మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. కాళేశ్వరం గురించి గతంలో ఆయన కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారితో డిఫర్ అవుతాను. ఎందుకంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని పలు దఫాలుగా విమర్శించారు. ఒకసారి ఢిల్లీ పోయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మీరు ఒక దరఖాస్తు ఇచ్చారు. ఏమని? కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది, దీని మీద సిబిఐ విచారణ జరిపించమని మీరు ఒక లెటర్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి పర్సనల్ కలిసి ఇచ్చిరా, మెయిల్ ఇచ్చిరా? ఇచ్చిండ్రు. మొత్తానికైతే లెటర్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. మీరు టీపీసీసీ అధ్యక్షుని హోదా నుంచి ఈరోజు ముఖ్యమంత్రి హోదాకు మారిండ్రు. ఆ రోజు టీపీసీసీ అధ్యక్షునిగా మీరు రాసినటువంటి ఉత్తరానికి ఉన్న శాంక్టిటీ ఎంత కాదని నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే హోదాలో మీరు ఒక ఉత్తరం రాసి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వమా, నువ్వు సిబిఐ విచారణ జరిపించు అని 2 లైన్లు రాసి మీరు ఎట్లా ఇలా ఢిల్లీలోనే ఉన్నారు కదా, మోడీ గారిని కలిసి ఒక దరఖాస్తు ఇస్తే తెలంగాణ ప్రజలకి నీళ్ళేంది పాలేంది అనేది తెలుస్తుంది. కేసీఆర్ దోషింది ఎంత, దాచింది ఎంత, మెగా కృష్ణారెడ్డి గారు తిన్నది ఎంత, అసలు ఇండిపెండెంట్ ఇండియాలో ఒక వ్యక్తి, ఒక కంపెనీ పెట్టి ఒక ప్రాజెక్టు మీద ఇన్ని వేల కోట్లు దోషినటువంటి సంస్థ ఇంకేదైనా ఉందా లేదా అనేది ఓపెన్గా విచారణకు వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటా, కాంగ్రెస్ మెగా కృష్ణారెడ్డి గారు ఒకటా, 2 రోజులైతే తెలుస్తుంది కదా. ఇప్పుడు సిట్టింగ్ హైకోర్టు జడ్జికి ఉత్తరం రాస్తా అనే మాట ఎందుకు మారుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? సిట్టింగ్ హైకోర్టు జడ్జికి ఉత్తరం రాస్తే సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ చేయడు, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి ఇస్తారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఒక 6 నెలల్లో ఏడాది ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ తీసుకుపోయి ఆయన కేసు రిజిస్టర్ చేయలేడు, ఆయన ఇన్వెస్టిగేట్ చేయలేడు. ఆ రిపోర్ట్ తీసుకుపోయి ఆయన ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి రాసి సిబిఐ కోరాలి. ముఖ్య ఎక్కడ ఉందంటే ఇట్లా చూపెట్టు స్ట్రైట్గా. ఇదంతా తిప్పుకొని వచ్చి ఇట్లా ముఖ్య ఎందుకు చూపెడతావు? స్ట్రైట్గా ఒక 2 లైన్లు రాసి ఉత్తరం రాయి. గతంలో నేను టీపీసీసీ అధ్యక్షునిగా డిమాండ్ చేసిన, ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడుగుతున్నా. అంతెందుకు నవంబర్ 1వ తారీఖు రోజు ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ కట్ట మీద పోయినరు. కరప్షన్ కాళేశ్వరరావు అన్నారు కేసీఆర్ని. ఇంకొక మాట అన్నారు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ దగ్గర నవంబర్ 1, 2023 నాడు. ఏమన్నారు? మేము అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, దాన్ని మొత్తం రికవరీ చేస్తాం, తెలంగాణలో ఉన్న పేద ప్రజల అకౌంట్లలో వేస్తాం. ఇది రాహుల్ గాంధీ గారు అన్నారు. ఇప్పుడు వేయండి. వద్దనేది ఎవరు? నేను వద్దంటున్నా, నిరుపమ గారు ఏమైనా అడ్డం వస్తున్నారా? మేడిగడ్డని తీసుకుపోయి మేడిగడ్డకు ఎల్ఎన్టీకి సంబంధం అంటగట్టి దానికి అంతవరకే 4,000 కోట్ల పంచాయతీకే చేసి చిన్నగా ఎందుకు చూపెట్టాలనుకుంటారు?
ఒక మేడిగడ్డనే కాదు కదా, కాళేశ్వరం అంటే అన్నారం ఉంది, సింధిల్లా ఉంది, 100 కిలోమీటర్ల పైప్ లైన్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టన్నళ్ళు ఉన్నాయి, అలా కొండపోచమ్మ సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, మల్లన్న సాగర్ ఉంది, 1000 ఎకరాల భూములు ఎక్వైరీ చేసినాం. మాట్లాడదాం దాని మీద, రండి చర్చించుదాం. సిబిఐకి రాయండి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటా, కాంగ్రెస్ మెగా కృష్ణారెడ్డి ఒకటా, 2 రోజులు అయితే తెలుస్తుంది కదా. ఉత్తరం రాయన్నా, నేనేం తప్పు పడతలే, నువ్వు దోషి అంటలేను. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అప్పుడు రాసిన ఉత్తరంలో పైన లెటర్లు దుడిచాయి, కింద సంతకం అదే ఉండని, అదే లెటర్ ఉండని, కింద ముఖ్యమంత్రి తెలంగాణ అని రాయి, పైన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని లెటర్ కొట్టి పంపు. నువ్వు కోరుకుంటున్నావు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, సిబిఐ విచారణ జరగాలని. మేము కోరుకుంటున్నాం, తెలంగాణ సమాజం కోరుకుంటుంది. సిబిఐ విచారణ నాకున్న అవగాహన మేరకు 3 సందర్భాల్లో జరుగుతుంది. 1 హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా 2 సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా 3 రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో అయితే కేసు అయిందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారత ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే భారత ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుంది. అట్లా కాకుండా మేము వేరే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ఆదేశించినాం అనుకోండి, ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి, నరేంద్ర మోడీ గారి కన్ను గుట్టి, ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి కాబట్టి ముందుగాల సిబిఐ వస్తుంది, తర్వాత ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడని మా చెల్లె ఒక పంచాయతీ పెట్టుకొని కూర్చుంటుంది అట్లా. అందుకని చెల్లెకు అన్నకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? ముఖ్యమంత్రి హోదాలను ఉత్తరం రాయి తోలుకొని వద్దాం సిబిఐని, ఇద్దరం కలిసిపోయి. నేనే ఆయన తిడతలేను, పని చేస్తలేడు అంటలేడు, చెడ్డోడు అంటలేదు. ఈ ఉత్తరం రాయన్నా అని చెప్తున్నాను. దానికి ఇంకా హైకోర్టు జస్టిస్కి, ఏసీబీ వాళ్ళకు ఒక వకీల్తోటి పిటిషన్ ఇప్పి మేడిగడ్డ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టు. ఇదంతా ఎందుకన్నా, సీదా కదా, బుల్లెట్ డైరెక్ట్ దిగుతుంది కదా, ఏకాయి కొట్టేసేయచ్చు కదా. చూద్దాం, అది కూడా జరుగుతుందేమో. జరగాలని కోరుకుందాం.